ఎనభై అన్ నసీర్. అల్ నసీర్ అంటే విశ్వసనీయులైన దాసుల్ని ప్రతి ఆపదలో ఆదుకునేవాడు అని అర్థం. బహుదైవారాధకులు విగ్రహారాధకులైన మక్కా కురైషులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు బలమైన ప్రాణశత్రువులుగా మారారు. ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాను వీడి మదీనాకు వలస వెళ్ళక తప్పలేదు. వలస వెళ్లే సమయంలో కూడా ప్రవక్తను వారి అత్యంత సమీప సహచరులైన హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు కురైషులు వెంటాడారు. ఆ సందర్భంలో ఇరువురూ వెళ్ళి ఒక గుహలో తలదాచుకున్నారు. అప్పటికి బలవద్విరోధులైన కురైషులు ఆ కొండ మొత్తాన్ని గాలించారు. చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు దాగిన గుహ ముందు తిష్ట వేశారు. ఆ కురైషులు కానీ అల్లా వారిరువురిని ఆ శత్రు మూకల నుండి కాపాడాడు. ఇదంతా ఆ అల్లా మహిమ. ఆయన కాపాడదలుచుకుంటే ఈ భూమిపైన ఎంతటి బలవంతుడైనా మనల్ని ఏమీ చేయలేడు. ఆయన్ను నమ్ముకుని ఆయనపైనే విశ్వాసం పెట్టుకున్న భక్తులను తప్పకుండా కాపాడుతాడు. ఆ పరమోన్నత ప్రభు ఇలాంటి సంఘటనలు మనకు మన నిత్య జీవితంలో కూడా తరచూ కానవస్తుంటాయి. అలాగే ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం విషయంలో ఏం జరిగింది? ఒక్కడైన ఆ అల్లాహను ఆరాధించమని బోధించినందుకు ఆనాటి రాజు వారిని అగ్నిలో పడవేయించాడు. అప్పుడు అల్లాహ్ అల్ నసీర్ ఆ అగ్నికి ఆరిపొమ్మని ఆజ్ఞాపించాడు. వెంటనే అగ్ని చల్లారి ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం సురక్షితంగా బయట పడగలిగారు. ఇదంతా దేవుని మహిమే కదా. ఈ మహిమను చూసిన ప్రజల తౌహీద్, దేవుని ఏకత్వం, గొప్పతనం ఏమిటో అర్థమైంది. అంతేకాదు ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం దేవుని ప్రతి ఆజ్ఞను శిరసా వహించారు. సంపూర్ణంగా దేవునికి స్వయం సమర్పణ చేసుకున్నారు. చివరికి ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం దేవుని ఆజ్ఞ మేరకు తన కన్న కొడుకు ఇస్మాయిల్ అలైహిస్సలాం బలి ఇవ్వడానికి సంసిద్ధులయ్యారు. ఆ సందర్భంలో అల్లాహ్ ఇస్మాయిల్ అలైహిస్సలాంని ఎలా రక్షించాడో లోక విదితమే. అలాగే ప్రవక్త మూసా అలైహిస్సలాం దైవధిక్కారి అయిన ఫిరౌన్ దర్బారులో దేవుని ఏకత్వాన్ని గురించి తెలిపినప్పుడు ఫిరౌన్ మూసా అలైహిస్సలాంని అంతమొందించేందుకు తన సైన్యంతో వెంటబడ్డాడు. ప్రవక్త మూసా అలైహిస్సలాం దేవుని మహిమతో సముద్రాన్ని దాటి వెళ్ళిపోగా ఫిరౌన్ ఇంకా అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచివేశాడు దేవుడు. ఈ గాథల్ని మనకు దేవుని ఏకత్వ మహిమల్ని ఇంకా ఆయనపై భరోసా పెట్టుకుని ఆయన్నే విశ్వసించిన దైవదాసులకు కష్టాల నుంచి ఏ విధంగా రక్షిస్తాడో అనే విషయం తెలుస్తుంది. అల్లాహ్తో గట్టి సంబంధం కలిగి ఉండండి. ఆయన మీకు సంరక్షకుడు, ఎంతో మంచి సంరక్షకుడు, ఎంతో మంచి సహాయకుడు. దివ్య ఖురాన్ 22:78.